రైట్ ఇక నైని బొగ్గు స్కామ్ పై వస్తున్న వార్తలను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. టెండర్ల రద్దు అంశంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దాదాపు 2 గంటల పాటు చర్చించారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మున్సిపల్ ఎన్నికలపై కూడా మరింత ఫోకస్ పెట్టాలని సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. నైని బొగ్గు స్కామ్ పై వస్తున్న వార్తలను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇటు టెండర్ల రద్దు అంశంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దాదాపు 2 గంటల పాటు చర్చించుకున్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఈ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు మున్సిపల్ ఎన్నికలపై కూడా మరింత ఫోకస్ పెట్టాలని సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇవాళ జరిగిన 2 గంటల భేటీలో అసలు ప్రధానంగా ఏమేం చర్చించుకున్నారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈరోజు ముఖ్యమంత్రితో డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. ఆయన విదేశీ పర్యటన తర్వాత మొదటిసారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎంతో భేటీ కావడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన భేటీకి సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు, రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు, బడ్జెట్, అసెంబ్లీ సమావేశాలతో పాటు నైని టెండర్ల రద్దు అంశానికి సంబంధించి వస్తున్నటువంటి వివిధ ఆరోపణలు, మరోపక్క వార్తా కథనాలకు సంబంధించిన అంశాలపైన కూడా డిప్యూటీ సీఎం చర్చించగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా నైని టెండర్ల విషయంలో వచ్చినటువంటి ప్రభుత్వం పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా ఇప్పటికే నైని టెండర్లను సింగరేణికి సంబంధించి కూడా రద్దు చేయడం జరిగింది. కానీ మళ్ళీ ఆ టెండర్ల కొనసాగింపుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, మరోపక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రభుత్వం పైన, మంత్రులపైన అనేక రకాల ఆరోపణలు హరీష్ రావు, కేటీఆర్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుంది అన్న అంశంపైన కూడా ఇద్దరు భేటీలో మాట్లాడడం జరిగింది. వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే మంత్రులందరూ కూడా ఆయా పార్లమెంట్ ఏరియాలో పర్యటిస్తున్న నేపథ్యం, ముఖ్యమంత్రి కూడా సభల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలకు సంబంధించి ఏ విధంగా తిప్పికొట్టాలి, అది కింది శ్రేణుల్ని ఏ విధంగా ముందుకు నడపాలి అన్న అంశానికి సంబంధించి కూడా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇక రాబోయే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి సన్నాహక సమావేశాలు ఎప్పటిదాకా జరిగాయి, ఎప్పుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఈ యొక్క సన్నాహక సమావేశాలకు సంబంధించి ఎప్పుడు భేటీ కావాలి, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎప్పుడు, ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఎప్పుడు ప్రారంభించాలి అన్న అంశానిపైన కూడా కీలకంగా చర్చించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి దాదాపుగా ఏదైతే విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో కూడా అనేక రకాల పరిణామాలు ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి అంటే మంత్రుల మధ్య రకరకాలుగా విభేదాలు ఉన్నట్టుగా సృష్టిస్తున్నటువంటి వార్తలు కావచ్చు, నైని టెండర్ల విషయంలో మంత్రుల పాత్ర, మంత్రుల కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పాత్రలపైన కూడా వచ్చినటువంటి వార్తా కథనాల నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని ఎలా తిప్పికొట్టాలి, అంటే ఎవరెవరు ఈ వార్తలు ఎలా ప్రచారం చేశారు అన్న అంశానికి సంబంధించి కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే డిప్యూటీ సీఎం 2 గంటల పాటు జరిగినటువంటి జూబ్లీహిల్స్ నివాసంలో కీలక భేటీకి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఒక పక్కన బీజేపీ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యంలో కూడా దాదాపు 90% పైగా స్థానాలు గెలిచే అంశానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా జిహెచ్ఎంసీ ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో గట్టెక్కాలి అన్న అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా నైని టెండర్ల విషయానికి సంబంధించి కూడా ఎలా ముందుకు పోవాలి, ఆ ఆరోపణలు ఎలా తిప్పికొట్టాలి, బీఆర్ఎస్ పార్టీని ఒక్క నైని టెండర్లే కాకుండా ఇటీవల కాలంలో ప్రతిదీ కూడా రాజకీయం చేస్తూ కూడా ప్రతిదీ కూడా ఏదైతే అడ్డుకుంటున్న నేపథ్యానికి సంబంధించి అనేక ఆరోపణలు చేస్తున్న నేపథ్యానికి సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్ళాలని కూడా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కూడా సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా అయితే మున్సిపల్ ఎన్నికలపైన దృష్టి పెట్టాలని కూడా ఇద్దరు తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇక బడ్జెట్కు సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది బడ్జెట్ ఈసారి అన్న అంశంపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ వాసు.